హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఇక్కడ నేను వచ్చేసి ఏం చూపిస్తా ఉన్నానంటే, మనకి గ్యాస్కి బర్నర్స్ ఉంటాయి కదా. సో ఫస్ట్ వచ్చేసి బర్నర్ చూడండి ఎంత బ్లాక్గా అయిందో. సో ఇలా ఉన్న బర్నర్ని నేను ఎలా చేంజ్ చేసాను అనేది ఈరోజు వీడియో. సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటే డెఫినెట్గా వీడియో మొత్తం చూడండి. సో ఇప్పుడు చూడండి ఎంత బ్లాక్గా ఉందో. సో దీన్ని నేను ఎలా చేంజ్ చేశాను ఇక్కడ చూడండి, ఫుల్గా కలరే చేంజ్ అయిపోయింది కదా. అది కూడా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు. సో అది ఎలా అనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేయండి. సో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతే సో చూడండి ఎంత బ్లాక్గా ఉందో. అంటే ఇది మనము మంత్లీ వన్స్ అలా క్లీన్ చేసుకుంటేనేమో కొంచెం బెటర్గా ఉంటుంది. బట్ ఇంకా ఫస్ట్ టైం ఇప్పుడు ఒక వీడియో చూసి, ఇప్పుడు ఈ వీడియో చూసి మీరు ఎవరైనా చేసుకుంటారు కదా. సో అలా నేను కూడా ఒకసారి ఫస్ట్ టైం ట్రై చేద్దాం ఎలా ఉంటుంది అన్నట్టుగా చూస్తున్నాను. సో దాంతోపాటు మీకు కూడా చూపిస్తా ఉన్నాను ఎలా ఉంటుందని. సో ఫ్రంట్ బ్యాక్ మొత్తం కూడా ఫుల్ ఆఫ్ బ్లాక్ కలర్ అయిపోయింది కదా. బట్ బ్యాక్ సైడ్ ఏంటంటే కొంచెం అక్కడక్కడ గోల్డ్ కలర్, లైక్ కాపర్ అండ్ గోల్డ్ మిక్స్ అయితే ఏ కలర్ ఉంటుందో సో అలా ఉంది కదా. సో ఆ కలర్లోకి ఎలా చేంజ్ అనేది ఇక్కడ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే నేను ఇక్కడ వెనిగర్ తీసుకున్నాను. ఇది అన్ని స్టోర్స్లో దొరుకుతుంది కదా, చిన్న చిన్న స్టోర్స్ నుంచి మనకి మార్ట్స్లో కూడా అన్నిటి దగ్గర దొరుకుతుంది కదా, ప్రొవిజన్ స్టోర్స్లో, గ్రాసరీ స్టోర్స్లో, ఎక్కడైనా కూడా. సో ఇక్కడ నేనైతే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు జస్ట్ 40 రూపీస్ పడింది అంతే. చిన్న బాటిల్ తీసుకున్నాను. మనం పెద్దగా వెనిగర్ని ఏం యూజ్ చేయం కదా. సో ఎప్పుడో ఒకసారి ఇలా క్లీనింగ్ పర్పసే కాబట్టి నేను దీనికోసం చిన్న బాటిల్ తీసుకున్నాను. సో మీరు కూడా ఇలా కొంచెం మీ బర్నర్ ఫుల్గా కలర్ బ్లాక్ అయి ఉంటే మాత్రం ఇదైతే మంచి బెస్ట్ ఆప్షను. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఈ బర్నర్కి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసేసుకోవాలి. బౌల్ కూడా ఎలా ఉండాలంటే కొంచెం లోతుగా ఉండే బౌల్ అయితే చాలా బెటర్, ఎందుకనేది మీకు వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి వెనిగర్ని కొంచెం పోసేసుకోవాలి. అంటే ఫస్ట్ అయితే కొంచెం పోసేసుకోండి, దాని తర్వాత మాత్రమే మీరు ఈ బర్నర్ అనేది దాంట్లో ముంచేసేయాలి. అండ్ ఈ వెనిగర్ కూడా పోసేటప్పుడు మీరు ఏంటంటే ఫుల్గా పోయొద్దు, కొంచెం పోసుకోండి, ఊరికే వేస్ట్ అయిపోతుంది. సో దానికోసమని నేనైతే ఒక హాఫ్ కంటే కొంచెం తక్కువే పోసాను. సో అలా పోసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ బర్నర్ని వేసేసేయాలి దాంట్లోకి. మన బర్నర్ వేసేసిన తర్వాత అది మొత్తం కూడా నిండుగా మునిగిపోవాలి, అంత వేసేసుకోవాలి మన వెనిగర్ అనేది. సో మీకు కనుక కొంచెం మునగలేదు అంటే ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా మొత్తం పైనుంచి కూడా మొత్తం వేసేసేయండి, ఫుల్గా మునిగిపోవాలి. అప్పుడైతేనే మనకి త్వరగా క్లీనింగ్ అనేది అయిపోతుంది. సో ఇప్పుడు మూత పెట్టేసి పక్కన పెట్టేసేయాలి. ఇప్పుడు ఈ వెనిగర్లో మన బర్నర్ అనేది ఈజీగా 5 to 6 అవర్స్ అయితే ఈజీగా ఉంచేసేయాలి. నేనైతే 5 to 6 అవర్సే ఉంచాను. బట్ మనకి 1 అవర్కే మనకి ఎంత మంచి డిఫరెన్స్ కనిపిస్తుందో మీకు చూపిస్తాను, వీడియోలో చూడండి. సో ఫస్ట్ మనం వేయగానే కొంచెం అది అంటే దాని వర్క్ రియాక్షన్ అనేది అవ్వాలి కదా వెనిగర్ది, ఇలా కొంచెం ఏమంటారు ఐరన్ దానిపైన అలా అన్నట్టుగా. సో ఫస్ట్ చూడండి కొంచెం నార్మల్గానే ఉంది. బట్ కరెక్ట్ 1 అవర్కి ఏమైందంటే, నేను అది మీకు చూపిద్దామని వీడియో క్యాప్చర్ చేశాను చూడండి. సైడ్స్ నుంచి చిన్నగా మనకు వచ్చేస్తుంది, మనకి గోడకి పెక్కు ఎలా వెళ్ళిపోతుందో వైట్ సున్నం అదంతా పెయింట్ అలా. సో దీనికి కూడా మనకి అదంతా బ్లాక్నెస్ అంతా మనం ఏమి చేయకముందే దానికదే రాలిపోయింది. నేనైతే అస్సలు టచ్ చేయలేదు దాన్ని. సో అదే మీకు ఇక్కడ చూపిస్తా ఉన్నాను, అంటే ఎంత పవర్ఫుల్గా వర్క్ అవుతుందో మీకు అర్థమైపోతుంది కదా. సో నేనైతే ఒక 6 to 6 అవర్స్ అయితే ఈజీగా ఉంచేసాను. మీరు కనుక మీకు టైం ఉందంటే ఓవర్ నైట్ కూడా ఉంచొచ్చు. సో ఇక్కడ 6 అవర్స్ తర్వాత ఇక్కడ మీకు చూపిస్తా ఉన్నాను చూడండి. సో ఇదంతా కూడా ఒక వేరే ప్లేట్లో పెట్టేసుకుంటున్నాను, ఎందుకంటే మనకి మళ్ళీ దాన్ని క్లీన్ చేసేప్పుడు దానికి ఉండింది ఎంత బ్లాక్గా ఉండింది అదంతా మొత్తం కింద పడుతుంది కదా. సో దానికోసమని మీకు ఇక్కడ ప్లేట్ పెట్టేసుకొని చూపిస్తా ఉన్నాను. అండ్ ఏదన్నా యూజ్డ్ బ్రష్ ఏదైనా ఉంటుంది కదా, అంటే మీరు ఆల్రెడీ యూజ్ చేసిన బ్రష్ ఏదైనా టూత్ బ్రష్, దాంతో ఇలా రబ్ చేస్తే చాలు ఎంత క్లియర్గా అయిపోతుందో మీకు వీడియోలో చూస్తే అర్థమైపోతుంది కదా. మనం ఎలాగో వెనిగర్ వాటర్లో ఆల్రెడీ ముంచేసాం కాబట్టి ఫుల్గా, సో దాంట్లోనే మళ్ళీ ముంచేసుకుంటూ నేను మళ్ళీ క్లీన్ చేసేస్తా ఉన్నాను. ఫస్ట్ ఇలా అనగానే నాకైతే కలర్ చేంజ్ అవ్వగా నేనైతే షాక్ అయ్యాను, నిజంగా ఇంత బాగా అవుతుందా అని. సో ఇది డెఫినెట్గా మన లేడీస్కి అయితే చాలా చాలా వర్క్ అవుతుంది కదా. నిజంగా మనం ఎంత బాగా క్లీన్ చేసుకున్నా ప్రతిసారి ఇలాంటి చిన్న చిన్నవి కూడా క్లీన్ చేసుకుంటే ఒక్కోసారి టైం ఉండదు. బట్ ఇలాంటివి చిన్న మ్యాజిక్ లాగా మనకి వర్క్ అవుతే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది కదా. సో చూడండి నేనైతే దాంట్లోనే ముంచేసుకుంటూ చేస్తూ ఉన్నాను. చూడండి లోపల అండ్ బయట కూడా మొత్తం ఇలా మనం అంటేనే వచ్చేస్తుంది, దానికి ఏం చాలా ప్రెషర్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఇక్కడ మీకు వీడియో
ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసరికి అంత ఫాస్ట్గా అనిపిస్తుంది, బట్ నేనైతే స్లోగానే చేస్తూ ఉన్నాను. ఇలా అంటే వచ్చేస్తుంది. అయితే పైన మాత్రము అండ్ లోపల కొంచెం ఒక 80% మాత్రమే వచ్చింది, ఇంకో 20% అయితే రాలేదు. సో నేను దానికి ఏం చేశాను అనేది వీడియోలో చూడండి. సో ఫస్ట్ అయితే ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇలా సైడ్స్ ఎడ్జెస్ ఉంటాయి కదా, మనకి రౌండ్గా ఉంది కదా, ఇందాక ఇప్పుడు నేను క్లీన్ చేస్తూ ఉన్నాను చూడండి. లోపల సైడ్ ఉన్న రౌండ్ కానీ బయట సైడ్ ఉన్న ఆ రౌండ్ ఆ సర్కిల్ అయినా కానీ వాటి దగ్గర అయితే మనం ఈ వెనిగర్తో మాత్రమే అయితే అస్సలు పోవట్లేదు, ఎందుకంటే నేను బ్రష్తో కొంచెం గట్టిగా రుద్దేసినాను అయినా కూడా పోలేదు. సో దానికి నేను ఏం చేశానంటే ఫస్ట్ అయితే ఇదంతా కూడా మొత్తం బ్లాక్ అయిపోయినాయి కదా ఈ వాటర్ అంతా. ఇప్పుడు నేను నార్మల్గా మంచి ఫ్రెష్ వాటర్లో ముంచేసి చూపిస్తా ఉన్నాను. ఇక్కడ మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇక్కడ జస్ట్ మనకి 80% మాత్రమే పోయింది కదా, వీడియో చూస్తే అర్థమైపోతుంది. సో ఇంకో 20% కోసం నేను ఏం చేశానంటే ఇలా మొత్తం ముంచేసిన తర్వాత మనకు క్లియర్ అయిపోతుంది ఎంత పోయింది ఏంటి అన్నట్టుగా. సో ఇక్కడ సైడ్స్కి ఉంటుంది కదా, దాంతో నార్మల్ వాటర్తో క్లీన్ చేసినా అస్సలు పోవట్లేదు. నేను జస్ట్ ఆ వాటర్లోనే ముంచేస్తే పోతుందేమో అనుకున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ రబ్ చేస్తూ ఉన్నాను చూడండి, క్లీన్ చేస్తూ ఉన్నాను. అక్కడ ఇంకా బ్లాక్గానే ఉంది అండ్ కొంచెం రస్ట్ పట్టితే ఎలా ఉంటుందో సేమ్ అలా కూడా ఉండింది. సో దానికోసమని నేను ఏం చేశానంటే ఫస్ట్ అయితే ఈ వాటర్లో క్లీన్ చేసేసినాక దీనిపైన మనకి కుకింగ్ సోడా ఉంటుంది కదా, వంట సోడా మనము బజ్జీలలో అలా యూజ్ చేస్తూ ఉంటాము. సో దీన్ని ఒక ప్లేట్లో పెట్టేసుకొని దాని మీద అంతా కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసాను, మనకి స్ప్రింకిల్ చేసేసాను. పౌడరే కాబట్టి ఇలా చల్లేస్తే సరిపోతుంది కదా. సో ఇలా చల్లేసిన తర్వాత మొత్తం నీట్గా చల్లేసుకోవాలి. సో దీని తర్వాత నేను దీనిపైనకి నేను ఏం వేసేస్తా ఉన్నానంటే నిమ్మకాయ వేసేస్తా ఉన్నాను. లెమన్ ఉంటుంది కదా, కట్ చేసిన లెమన్. సో అదంతా కూడా మొత్తం కూడా స్క్వీజ్ చేసేస్తా ఉన్నాను. అలా మొత్తం పిండేసిన తర్వాత కొంచెం మనకి వంట సోడకి నిమ్మకాయకి రియాక్షన్ అవుతుంది కదా, మొత్తం మనకి నురగలాగా ఫామ్ అయిపోయింది. సో ఆ నురగంతా కూడా అలా అవుతున్నప్పుడే మనం ఇంకా ఆల్రెడీ మనం బ్రష్ తీసుకున్నాం కదా, సో దాంతో మొత్తం రబ్ చేసేసేయాలి. సో ఇలా రబ్ చేస్తున్నప్పుడు ఏంటంటే ఆ బ్లాక్నెస్తో పాటు అన్నీ కూడా పోతుంది, బట్ నాకైతే 100% అయితే అస్సలు పోలేదు. సో దానికి మళ్ళీ ఏం చేశాను అనేది మీరు వీడియో చూడండి. సో ఇలా కొంచెం నురగొచ్చినాక ఒక్క 1 minute అలా వెయిట్ చేయాలి. మరి నురగ రాగానే ఏం అంత క్లీన్ చేయొద్దు, జస్ట్ ఒక 1 minute అంటే దాని రియాక్షన్ అయితే అవ్వాలి కదా. సో దానికోసమని సో అలా పెట్టగానే క్లీన్ చేస్తుంటే చూడండి ఆల్మోస్ట్ పోయినట్టుగానే అనిపిస్తుంది. బట్ నాకైతే ముందు వేసిన వెనిగర్ వేసిన దానికంటే ఇలా కొంచెం లెమన్ అండ్ వంట సోడా వేసేసరికి ఒక 90% అయితే పోయినట్టుగానే అనిపించింది. ఆల్మోస్ట్ మ్యాక్సిమం పోయింది, బట్ కొంచెం అక్కడ మనకి కొంచెం మరకలు అనేవి కొంచెం ఎక్కువ అనిపించేసరికి నేనైతే ఫస్ట్ బ్రష్తోనే మొత్తం క్లీన్ చేయడానికి ట్రై చేశాను. అండ్ ఈ ప్లేట్లు కూడా కొంచెం అలా పడి ఉంటుంది కదా మనం ఫస్ట్ వేసినప్పుడు, నిమ్మకాయ అయినా సోడా అయినా వంట సోడా. సో ఆ రెండు కూడా తీసేసుకొని మళ్ళీ బ్రష్తో మొత్తం క్లీన్ చేసేస్తా ఉన్నాను. సో ఇప్పుడు ఇందాక మనం ఫ్రెష్ వాటర్ కాకపోయినా ఒక సెమీ ఫ్రెష్ వాటర్ ఉన్నాయి కదా, సో దాంట్లో మొత్తం నేను ముంచేసి చూపిస్తా ఉన్నాను. సో ఇక్కడ చూడండి చెప్పాను కదా మొత్తం 80లో అంటే 90% మాత్రమే మనకి పోయింది. రిమైనింగ్ ఒక 10% అక్కడక్కడ మనకు మార్క్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, 100% అయితే పోలేదు. సో ఇక్కడ మీకు క్లియర్గా దగ్గర నుంచి చూపిస్తా ఉన్నాను. బట్ సమ్వేర్ బెటర్ అండి, ఎందుకంటే మనం ఫస్ట్ ఎంత బ్లాక్గా ఉండింది అలా అంత బ్లాక్గా ఉన్నదాన్ని ఈ కలర్కి అయితే తెచ్చాం కదా. అండ్ దట్టు మనం అన్నీ కూడా ఇంట్లో ఉండే వస్తువులతోనే మ్యాక్సిమం. వెనిగర్ లేదు అంటే మనం బయట షాప్లో అందరికీ ఈజీగా దొరికేస్తుంది. సో ఇలా ఉంది కదా, దీన్ని నెక్స్ట్ నేను ఏం చేశానంటే ఇలా ఉన్నదాన్ని నేను నెక్స్ట్ మామూలుగా మనకి స్క్రబ్బర్స్ ఉంటాయి కదా, మనకి స్టీల్ స్క్రబ్బర్స్. సో స్టీల్ స్క్రబ్బర్స్తోని మొత్తం కూడా రబ్ చేస్తూ ఉన్నాను. మనం ఆల్రెడీ నిమ్మకాయ ప్లస్ వంట సోడా వేసేసరికి దాని రియాక్షన్ కొంచెం గట్టిగానే జరిగినట్టుంది. సో ఇలా మన స్టీల్ స్క్రబ్బర్తో ఇలా లైట్గా కొంచెం ప్రెస్ చేసి రబ్ చేస్తూ ఉంటే ఈజీగా వెళ్ళిపోయింది చూడండి, 100% వెళ్ళిపోయింది. చాలా బాగా వర్క్ అయింది ఇదైతే నిజంగా. సో అందుకనే మీరు వెనిగర్తో పాటు ఈ వంట సోడా నిమ్మకాయతో పాటు ఇలా కొంచెం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో మొత్తం రబ్ చేసేసేయండి. బ్రష్తో కూడా వర్క్ అవుతుంది, బట్ ఎంతైనా బ్రష్ది కొంచెం సాఫ్ట్ విజల్స్ ఉంటాయి కదా. సో దానికోసమని ఈ స్టీల్ స్క్రబ్బర్ అయితేనేమో కొంచెం గట్టిగా ఉంటుంది, ఏమైనా అక్కడ కొంచెం మరకలు అలా ఉన్నా కూడా ఈజీగా వెళ్ళిపోతుంది. సో దీంతో చేయడం వల్ల ఏంటంటే నాకు ఈ రౌండ్గా లోపల అండ్ బయట సైడ్ ఉన్న రౌండ్ మొత్తం దానికి కొంచెం అట్లా రస్ట్ పట్టినట్టు ఇక్కడ చూడండి అవన్నీ కూడా ఈజీగా వెళ్ళిపోతా ఉన్నాయి. సో దానికోసమని మీరైతే స్టీల్ స్క్రబ్బర్తో డెఫినెట్గా రబ్ చేయండి. సో ఇక్కడ నేనైతే ఫాస్ట్గా రబ్ చేసేస్తా ఉన్నాను.
చూడండి ఇలా స్టీల్ స్క్రబ్బర్తో మనం రబ్ చేసరికి ఆల్మోస్ట్ వెళ్ళిపోయిందండి. నిజంగా ఇది ఎంత మ్యాజిక్ లాగా వర్క్ అయిందంటే నిజంగా ఎప్పుడు మన బర్నర్స్ అన్ని బ్లాక్గా అయిపోయి అవి కూడా అంటే నార్మల్గా అయితే మనం సోప్తో లేదంటే ఇలా స్క్రబ్బర్తో చేస్తూ ఉంటాం. బట్ ఆ బ్లాక్నెస్ అయితే అస్సలు పోదు. ఆల్రెడీ నేను అన్ని ట్రై చేసి ఇక్కడికి వచ్చాం కదా అందరం కూడా. సో ఇలాంటి మీరు ఈ వీడియో చూస్తుంటే మాత్రం డెఫినెట్గా ఇది మీ కళ్ళ ముందే చేసి చూపిస్తున్నాను కదా. సో డెఫినెట్గా అందరికీ వర్క్ అవుతా ఉంది. సో చూడండి ఆ సైడ్స్ అంతా కూడా నీట్గా వెళ్ళిపోయింది. సో ఇప్పుడు ఇంకా మీకు ఫ్రెష్ వాటర్లో చూపిస్తాను ఎంత క్లియర్గా వెళ్ళిపోయింది ఏంటి అనేది. మనము కొన్నప్పుడు ఏ కలర్ ఉంటుంది, మ్యాక్సిమం గోల్డ్ ప్లస్ కాపర్ కలర్ ఎలా ఉంటుంది, రాగి కలర్ ఎలా ఉంటుంది. సో సేమ్ ఆ గోల్డ్ ప్లస్ కాపర్ ఆ రెండు మిక్స్ అయితే కలర్ ఏదైతే వస్తుందో మనం కొన్నప్పుడు అలాగే ఉంటుంది కదా. సో కొన్న దానికి ఏ మాత్రం తగ్గకుండా మేబీ ఒక 5% అలా తగ్గుండొచ్చు మేబీ, ఎందుకంటే కొన్నది ఎంతైనా షైనింగ్గా ఉంటుంది కదా. బట్ ఏ మాత్రం తగ్గకుండా చూడండి ఎంత బాగా క్లీన్ అయిపోయిందో. చాలా చాలా బాగా వర్క్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్రెష్ వాటర్లో మీకు ముంచి చూపిస్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది చూడండి. చాలా 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 బాగా వర్క్ అవుతుంది. సో డెఫినెట్గా మీరైతే మీ ఇంట్లో కనుక బర్నర్స్ ఇంకా బ్లాక్గానే ఉంటే మాత్రం డెఫినెట్గా ఇలా కొంచెం కలర్ చేంజ్ చేసేసుకోండి. చాలా సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా 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 బాగుంటుంది. ఇంకా మనం ఇలాంటి బర్నర్స్ యూస్ చేస్తే మనకి ఇంకా సేమ్ కొత్త స్టవ్ కొంటే ఎంత బాగా అంటే ఆ ఫీలింగ్ వస్తుందో సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది. సో ఇక్కడ కొంచెం తడిగా ఉన్న తర్వాత ఇక్కడ కొంచెం తడిగా ఉంది. సో ఇది నెక్స్ట్ డ్రై అయినాక ఎంత బాగా కనిపిస్తుందో నెక్స్ట్ చూపిస్తాను. సో ఇంతేనండి వీడియో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో కనుక యూస్ఫుల్ అనిపిస్తే మాత్రం డెఫినెట్గా ఒక లైక్ ఇవ్వండి అండ్ ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో థ్యాంక్ యూ అండి.